హల్లెలూయా అంటే ఏంటండి? దేవుడిని స్తుతిద్దాం. ఉదయమే లేచిన వెంటనే స్తుతితో, కృతజ్ఞతతో మేల్కొంటే దినమంతా అలాగే సంతోషంగా ఉండగలుగుతాం. లేచిందే చిరాగ్గా లేచారు అనుకోండి, ఇంకంతే, బ్యాడ్ మూడ్. ఆ రోజంతా చిరాకే. అందుకని ప్రభువును స్తుతిస్తూ మేల్కొనండి, స్తుతిలో జీవించండి. దేవుని ప్రేమను ధ్యానిస్తున్నాం, ఆయన గొప్పతనాన్ని ధ్యానిస్తున్నాం. ఆయన శ్రమల ముందు మనము ఆయన కోసం పడేది శ్రమ అంటారా? మనం ఈ లోకంలో మన తప్పుల వల్ల తెచ్చుకున్న శ్రమలు కూడా ఆయన మన కొరకు పడిన శ్రమలతో పోల్చుకుంటే బహు తక్కువ అండి. అందరి శ్రమను ప్రభువు భరించాడు. యేసయ్య ప్రేమను చెప్పే కొలిది ఇంకా ఊరుతుందండి. రెండవ చిన్న ప్రార్థనతో ఇవాళ మన ప్రభు ప్రేమను మరింతగా జుర్రుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ సిలువ ధ్యానం మా హృదయాలను ఎంతగా కరిగిస్తుందో, ఎంతగా మమ్మల్ని సేద తీరుస్తుందో, నీ ప్రేమను చూచి ఎంతగా మేము సాగిలపడి నిన్ను ఆరాధించాలని ప్రేరేపణ కలుగుతుందో అన్నది మేము అనుభవపూర్వకముగా అనుభవించి ఆశీర్వదించబడుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం వచ్చాయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నన్ను స్తోత్రం. ఒకసారి మీ బైబిల్ తీయండి. జకరియా గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాం వినండి. జకరియా గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. నీ చేతులకు గాయములేమని వారు అడుగగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేను ఉండగా నాకు కలిగిన గాయములని చెప్పును. నీ చేతులలో గాయములు ఏమని వారు అడుగగా ఇవి నేను ప్రేమించిన వారి ఇంట ఉండగా నాకు కలిగినవి అని చెప్పను. మీకు ఎప్పుడన్నా గాయాలేనియా? గాయం అంటే తెలుసు కదండి, దెబ్బ తగిలినప్పుడు రక్తం కారేది గాయం. ఏంటండి? శీలలు గుర్చుకున్నప్పుడు, మేకులు గుర్చుకున్నప్పుడు, రాళ్ల మీద పడ్డప్పుడు, ఏంటంటే కొన్నిసార్లు మనం కొట్టబడినప్పుడు గాయాలు కలుగుతాయి. గాయం కలిగిన వెంటనే భయంకరంగా కేకలేస్తాం, మనం ఆ నొప్పికి అరుస్తాం కదా. మనకు కలిగే గాయాలు పై గాయాలే. అయితే ఆయన చేతుల్లో గాయాలంట. ఈ చేతుల్లో గాయాలు అన్నప్పుడు అంత లోతైన, అంత డీప్ వూండ్స్ ఎవరికి కలిగాయి అనుకుంటున్నారు? యేసు ప్రభువుని సిలువలో వేలాడదీసినప్పుడు, సాధారణంగా దొంగల్ని వేలాడదీసినప్పుడు, నేరస్తుల్ని వాళ్ళ చేతుల్లో తాళ్లతో కడతారు. కానీ యేసు ప్రభువు మీద వారు మరింత కసిగా ఉన్నారు కనుక శీలలు తీసుకొచ్చి ఆయన చేతుల్లో కొట్టారని, ఆయన చేతులలో శీలలు కొట్టబడ్డాయి అన్నది మనం బైబిల్లో చూస్తున్నాం. ఆయన 2 చేతులకు 2 కాళ్లకు శీలలేసి ఆ చెక్క శిలువకు ఆయన్ని వేలాడదీశాడు. ఒకసారి ఆలోచించండి, ఆ 2 చేతుల మీద ఆయన శరీరం అంతా 6 గంటల సేపు వేలాడిందన్నట్లు అప్పుడు ఎంత వేదన ఉంటుందో. అప్పటికే ఆయన్ని బాగా హింసించారు, అవమానపరిచారు, నిందించారు, గుద్దారు, ముఖం మీద ఉమ్మేశారు, 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. ఎర్రటి ఎండలో ఆయన వస్త్రాలు లాగేసి ఆయన్ని వేలాడదీసినప్పుడు ఆ గాయాలు ఎంత బాధ కలుగు చేసేవో ఆలోచించాలి. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. ఇది నమ్మండి, విశ్వసించండి. మనం చేసిన తప్పుకి ప్రతిసారి దెబ్బలు పడుతుంటే మనం ఈ పాటికే మన పని అయిపోద్దాం. చూడండి, మనం ఇళ్ళలో అంటాం కదా, తప్పు చేస్తే దెబ్బలు పడతాయరా అంటాం.
రేయ్ బెత్తంతో నీ తాట తీస్తాను రా. మా నాన్నగారు కోపం వచ్చిన కూడా అనేవాడు. రేయ్ చెప్పిన మాట అనకపోతే డొక్క చీల్చి డోలు కడతాను రా అనేవాడు. అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఊహిస్తే ఆ డొక్కని చీల్చేసంట ఆ చర్మంతో డోలు కడతాడంట. అంటే ఎంత బాధ, ఎంత శిక్ష, ఎంత కోపం వస్తే ఒక తండ్రి తన సొంత కుమారుని అలా అంటాడు. ఎంత తప్పు చేస్తే అంటాడు. ఏ తప్పు చేయని యేసు ప్రభు గాయాలు పొందాడు. కారణం మనకు మన అతిక్రమ క్రియలకు రావాల్సిన గాయాలు ఆయన పొందాడు. నీ చేతులలో గాయములేంటి అని అడుగగా, ఇవి నేను నా శత్రువులు చేసినవి అని చెప్పలేదు, నా నేరాల వల్ల నేను పొందిన శిక్ష అని చెప్పలేదు, నేను తప్పు చేశాను కాబట్టి నా ఏళ్లను విరగొట్టారని చెప్పలేదు, నా చేతులు నలగొట్టారని చెప్పలేదు. కానీ ఇవి నేను ప్రేమించిన వారి ఇంటిలో ఉండినప్పుడు నాకు కలిగినాయి. ఎక్కడున్నాడు? ప్రేమించిన వాళ్ళు చేసే గాయాలు. బా 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 ఈరోజండి మనం ప్రేమించిన వాళ్ళు ఎక్కువ మన హృదయాలను గాయపరుస్తారు కదా. ఎంతమంది యవనస్తులు ఈ రోజున మిమ్మల్ని ప్రేమించే తల్లిదండ్రుల హృదయాలు గాయపరుస్తున్నారు. ఎంతమంది యవనస్తులండి కని పెంచి పెద్ద చేసి మీ కొరకు తిని తినక కష్టపడి సంపాదించి చదివించి మీ అవసరతలన్నీ తీర్చి మిమ్మల్ని ఎంతో గొప్పవారిని చేయాలని వారు త్యాగాలు చేస్తుంటే చీటిపోటి మాటలతో చిరాకుతో తిరుగుబాటు చేస్తూ తల్లిదండ్రుల గుండెలకు గాయాలు చేస్తున్నారు. అవునా? ఎంతమంది తల్లిదండ్రులు చెప్తుంటారు వారి బిడ్డల గురించి కన్నీటితో ఆ గుండెలు పగిలిపోతున్నాయండి. మమ్మల్ని బాధ పెడుతున్నాడండి మా కుమారుడు, మా కుమార్తె, మేము చచ్చిపోదాం అనుకుంటున్నాం, మేము తట్టుకోలేకపోతున్నాం ఈ బాధ అన్నట్టుగా చెప్తున్నారండి. అవునండి, పాపం చేసేవాడికి పాపం సరదాగా ఉంటుంది, కానీ ప్రేమించే వాళ్ళకి పాపం చేసేవాళ్ళని చూస్తే బాధ కలుగుతుంది. ప్రేమ పోయినప్పుడు మనం గాయపరుస్తాం ఇతరులని. మాటలతో గాయపరుస్తారండి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు గలరు. కత్తితో అమ్మ నాన్నను పొడవరేమో, కానీ ఇవాళ ఒకరినొకరు మాటలతో పొడుచుకుంటున్నారండి. భార్య భర్తలు. ఒక సహోదరి చెప్పింది, వారి తల్లి చెప్పారు, ఈ సహోదరికి బాగోలేదు ప్రార్థన చేయమని. ఏమైందని అడిగితే ఆమెకి ఏ రోగం లేదండి, తన భర్త అనే భయంకరమైన బూతు మాటలు తట్టుకోలేక ఎప్పుడూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏడుస్తూ కూర్చొని తిండి తినకుండా అలాగా ఎముకల గుళ్ళ తయారైందని. ఈ నాలుకను కత్తిలాగా చేసి అవతల గుండెల్లో శీలల్లా కొట్టేవారిగా ఈ రోజున ఎందరో కఠినాత్మలు ఉన్నారు. యేసయ్యను దూషిస్తారేంటి నాకు అర్థం కాదు. ఆయన నీకు ఏ అపకారం చేశాడు? ఆయన నిన్ను ప్రేమించాడే, నీ కొరకు ప్రాణమిచ్చాడే. ఆయనలో ఏ దోషము లేదని ఆ న్యాయాధిపతి ఆ రోజు చెప్పాడు కదా. ఆయన స్పష్టంగా చెప్పాడు కదండి, నీ కొరకు నీ శిక్షను, నీ పాపమును తీసివేయడానికే నేను వచ్చాను. ఆయన కాళ్ళు లేని వాడికి కాళ్ళు ఇచ్చాడు, కళ్ళు లేని వాడికి కళ్ళు ఇచ్చాడు, దెయ్యాలు పెట్టిన వారిని విడిపించాడు, మగవారిని మాట్లాడింపజేశాడు, చెవిటి వారికి వినికిడిచ్చాడు, రోగాలతో ఉన్న వారిని స్వస్థపరిచాడు, సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చాడు, ఇప్పుడు కూడా ఇస్తున్నాడు. ఆయన ఎవరికి అపకారి కాదండి, ఆయన అందరికీ ఉపకారి. ఉపకారం చేసిన వాళ్ళకు ద్రోహం చేసే వాళ్ళ బాధ తట్టుకోవటం ఎంత కష్టం కదా. ప్రేమించే వారిని బాధ పెడతావా? నిన్ను ప్రేమించే ప్రభువును నువ్వు బాధ పెడతావా? నిన్నెప్పుడు క్షమిస్తూ ఉంటే ఆ క్షమ నీకు సులభమైపోయిందా, చులకనైపోయిందా? ఇవి నేను ప్రేమించిన వారి ఇంటిలో ఉండగా నాకు కలిగిన గాయాలు. నీవు ఎప్పుడైనా తలంచావో లేదో, నువ్వు ప్రభువును ప్రేమిస్తున్నావో లేదో, కానీ ఆయన నిన్ను ఎప్పుడు ప్రేమిస్తున్నాడు. ఆయన ఎప్పుడు నిన్ను మర్చిపోలేదు. నువ్వు దేవుణ్ణి మర్చిపోయి ఎంతకాలమైందో. నీకు కష్టం వచ్చినప్పుడు ఒకవేళ దేవుడు గుర్తొస్తాడేమో, కానీ ఆయన ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు.
స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరచున, వారైనా మరచుదురుగా నిన్ను మరువను. తల్లి చంటి బిడ్డలను మర్చిపోవటం ఈరోజు చూస్తున్నామండి. చంటి బిడ్డల్ని పడేసుకోవటం, చంపుకోవటం చూస్తున్నాం. కానీ ప్రభు ప్రేమ తల్లి ప్రేమ కంటే మించిన ప్రేమ. చూడుము, నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. నిన్ను నా అరచేతుల్లో చెక్కుకున్నాను, నీ పేర్లు చెక్కుకున్నాను. పచ్చబొట్టు పొడిపించుకుంటారు కొంతమంది, ఇంకెప్పటికీ నీవు నాతోనే ఉంటామని. చేతుల మీద మచ్చలు ఉంటాయేమో కానీ వాళ్ళని మళ్ళీ చెరిపించుకోవడానికి ఏంటంటో ప్రొసీజర్కి వెళ్ళి చివరికి రోగాల పాలైపోతున్నారట. యేసయ్య మనల్ని తన రక్తముతో చెక్కుకున్నాడు. నిన్ను నేను క్షమిస్తున్నాను, నీకు నరకం లేదు, నీ పేరు జీవగ్రంథంలో రాస్తున్నాను. మన అరచేతులన్నీ ఎప్పుడు మన ముందు ఉంటాయి. మనం ఇంకేదన్నా చూడాలంటే వంగాలి, అటు ఇటు తిరగాలి, లేకపోతే చాలా కష్టపడాలి. కానీ ఎప్పుడు కళ్ళెదుటే ఉంటుంది. ప్రభు అంటున్నాడు, నువ్వు ఎప్పుడు నా కళ్ళ ముందే ఉన్నావు. రే, నువ్వు నా కళ్ళ ముందే ఉన్నావురా అని అమ్మ అంట. చూడండి, నిన్ను మరవలేనురా నేను. యేసయ్య అంత ప్రేమించి తన కళ్ళ ముందు, నీ ప్రాకారములు నా ముందున్నాయని చెప్పాడు. చూడండి, అంతగా మనల్ని ప్రేమించే ప్రభువును 49 యెషయా గ్రంథం 49:15 ఉంటుంది. మీరు చదవండి. అంత ప్రేమ కలిగిన యేసయ్యను నిన్నెత్తుకున్న చేతుల్ని నువ్వు గాయపరిస్తే, నిన్ను ఆదరించే చేతుల్ని నీవు తృణీకరిస్తే అది ఎంత భయంకరం. ఒకవైపు ఆయన ప్రేమ ఎంతో గొప్పది, మరోవైపు మన పాపం ఎంత కఠోరమైనదంటే ప్రేమను గుర్తించలేదండి. అందుకే పరిశుద్ధాత్ముడు మనం పాపమును ఒప్పింపజేయడానికి ఆశపడుతున్నాడు. నేను ప్రేమించిన వారి ఇంట జరిగిన గాయాలివి. నేను నా అరిచేతుల్లో పెట్టుకొని రాసుకొని నేను వారిని క్షణక్షణం కాపాడుతుంటే వారు నా మీద తిరగబడుతున్నారు, నన్ను బాధ పెడుతున్నారు. యేసుప్రభు పునరుద్ధారుడై లేచిన తర్వాత 10 మంది శిష్యులు చూశారండి. 11వ తోమ లేడు ఆ గదిలో ఆ రోజు. మేము ప్రభువుని చూశాము, ఆయన పునరుద్ధానుడయ్యాడంటే ఆయన ఏమన్నాడండి తోమ? ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మనన్నాడు. ఇప్పుడు కూడా చాలామంది అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఇంకా యేసు ప్రభువు నీ కొరకు ప్రాణం ఇచ్చాడయ్యా, మరణించి తిరిగి లేచాడయ్యా, నేను నమ్మను. నువ్వు నమ్మకపోతే పో, 10 మంది ఉన్నారు నాకు అన్నాడా ప్రభు. అతని కోసం మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఆదివారం వచ్చి, ఇదిగో నీ విరేలు చాపి నా గాయాల్లో ఉంచి చూడు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. కుప్పకూలిపోయిన తోమ, నా దేవా, నా ప్రభువా, అంతవరకు తండ్రి వేరు, కుమారుడు వేరు, దేవుడు వేరు, యేసుప్రభు వేరు అనుకున్నవాడు ఆయన మనోనేత్రాలు తెరవబడ్డాయి. నా కొరకు మరణించిన వాడు ఈయనే, మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు ఈయనేనని ఆ రోజు నుండి తోమ యేసయ్యను గాఢంగా ప్రేమించాడు. ఆయన ప్రేమను గుర్తించాడు, ఆ ప్రేమ సాక్షిగా మారాడు. మీకు తెలుసండి, మా చెన్నై పట్టణంలోనే ఈ ఇండియాకి వచ్చి ఇక్కడ సువార్తను ప్రకటించి, ఈ చెన్నై పట్టణంలో ఇప్పటికీ ఉంది సెయింట్ థామస్ మౌంట్ ఎయిర్పోర్ట్ పక్కనే. ఆ సెయింట్ థామస్ మౌంట్లో ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు క్రీస్తు విరోధులు ఆయన్ని బళ్ళెంతో పొడిచి చంపేశాడు, హతసాక్షిగా మరణించాడు. ఒకప్పుడు అవిశ్వాసి, కానీ ప్రాణాలు ఇచ్చినంత ప్రభువును ప్రేమించాడు. నిజంగానండి, ప్రభు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. నా యేసయ్య నన్ను ఎంత ప్రేమించాడో తెలిస్తే నేను ఆయన్ని ఎల్లప్పుడూ ప్రేమించవలసి ఉన్నది. ఇంకా ఏదో నాకు అచ్చున్నాడు దేవుడు అనుకోక, నేనే ఆయనకి ఎప్పుడు అచ్చున్నాను అని గుర్తిస్తామని. నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం ఇచ్చిన యేసునందు విశ్వాసం ఉంచు. ఏ మాత్రము అవిశ్వాసానికి చోటివ్వకుండా, నీవు ఎంత గాయపరిచినా, ఎంత దుఃఖపరిచినా నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. యూదా ఇస్కరియోతు దొంగ బుద్ధి కలిగినోడని తెలిసి ప్రేమించినా కూడా ముద్దు పెట్టుకొని అప్పచెప్పాడు. అయినా ప్రేమించాడు. స్నేహితుడా అన్నాడు.
ప్రభు దగ్గరకు రాలేదు, కానీ వచ్చుంటే క్షమాపణ పొందుండేవాడు. పోయి ఉరిపెట్టుకొని చచ్చి నరకానికి పోయాడు. ప్రభు క్షమిస్తానికి ఇప్పుడు సిద్ధమేనండి. ఇంతకుముందు నీవు గాయపరిచావేమో, దేవుణ్ణి దూషించావేమో, దేవుణ్ణి నిందించావేమో, హింసకుడుగా, దూషకుడుగా, హాడికరుడుగా ఉన్న సౌలును దేవుడు క్షమించాడు. శిలువ దర్శనం ద్వారా అతన్ని నూతన సృష్టిగా చేశాడు. ఆత్మలను సంపాదించే జాలరిగా చేశాడు. మీరెవరైనా యేసుప్రభువుని దూషిస్తున్నారా, నిందిస్తున్నారా? ఆయన ప్రేమను గుర్తించగా అజ్ఞానంగా ఆయన్ని బాధ పెట్టే వారి గుంపులో ఉన్నారా? ఆయన కౌగిల్లోనికి రండి. ఆయన ప్రేమ మిమ్మల్ని క్షమించటానికి, మిమ్మల్ని నూతన సృష్టిగా చేయడానికి ఆనాడే కాదు, ఈనాడు కూడా సిద్ధంగా ఉంది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎంత గొప్ప దేవుడు అయ్యా! నా కొరకు దిగివచ్చిన యేసయ్య, నా స్థానంలో మరణించి, నా శాపాలు భరించి, నా శిక్షణ భరించి, తిరుగుబాటు చేస్తున్నప్పటికీ, నిన్ను బాధ పెట్టినప్పటికీ, నీ గాయాలు రేపినప్పటికీ, ఇంకా నీ ప్రేమ మా పట్ల వెల్లడి చేస్తున్నందుకే వందనములు. ఇంకా ఎవరైతే ఇక్కడ ప్రేమించిన వారిని గాయపరిచేవారిగా ఉన్నారు, ప్రభువును గాయపరిచేవారిగా ఉన్నారు, అటువంటి వారు ఈ రోజున రక్షించబడినట్లుగా పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించిన ఆయన, మా పాపముల గురించి, నీ నీతిని గురించి, రాబో తీర్పుల గురించి మేము ఒప్పించబడి నీ పాదముల యొద్ద శరణుగోరుటకు గాయపరిచిన నీ హస్తాలు మమ్మల్ని ఆదరిస్తుండగా, స్వస్థపరుస్తుండగా, క్షమిస్తుండగా నీ కౌగిల్లో చేరుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలము తోడేయుడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీరంటే యేసయ్యకు చాలా ప్రేమ అండి. ఇంకెంతకంటే నేను చెప్పేది లేదు, మీరే తెలుసుకోండి. ఈ లోకంలో ఎవ్వరూ యేసు ప్రభులాగా మనల్ని ప్రేమించేవారు లేరండి. చివరికి మన తల్లిదండ్రులు కూడా. తల్లి అయినా మరుస్తుంది, తండ్రి అయినా విడుస్తాడు, కానీ మన పరమ తండ్రి విడువడి ఎడబాయి. ఆయన నమ్మండి, మీ స్థితిని ఆయనకు చెప్పుకోండి, ఆయన క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, పోగొట్టుకున్నవన్నీ తిరిగిస్తాడు. మీ ప్రార్థన వసతులు భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100088 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. అవన్నీ మేము పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మాతో పాటు మీరు ప్రార్థించండి. మీరు అక్కడ, మేము ఇక్కడ ప్రార్థించినప్పుడు దేవుడు మనకు తప్పక జవాబిస్తాడు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ పేరు, ఊరు కామెంట్ సెక్షన్కి వచ్చి టైప్ చేయడం మర్చిపోకండి. ప్రవచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి తోడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడేడు గాక. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఏప్రిల్ 10వ తారీఖున 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. మీరు చాలామంది కోరుతున్నట్లుగా మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడడానికి, మీకోసం ప్రార్థించడానికి, దేవుని వాక్యాన్ని అందించడానికి బెంగళూరు వస్తున్నాం. ఈ తారీఖును మీరు గుర్తుపెట్టుకోండి, రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. ముఖాముఖి మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి అవకాశం కలుగజేయండి. చిన్నగా గమనించండి. హడ్సన్ కమ్యూనిటీ సెంటర్, సిఎస్ఐ కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమై మీ వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి. తప్పకొస్తారు కదా.